నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం పారి. एक से एक కట్టిర్రు రైల్ స్టేషన్లు. మోడీ సార్ కట్కొత్తి చాల్ చేసిండు. సినిమా టాకీస్ ల మీటింగ్ పెట్టిండు. పవన్ సార్ భలే ఐడియా వేసిండు. కబ్జాలు చేసిన జాగలు అమ్ముతుర్రు. వాటిగా మోసపోకుర్రి పట్నం పబ్లిక్. శిల్పారామం పోయిర్రు అందగత్తెలు. అక్కశెల్లెల్ల తీరుగా బతుకమ్మాడిర్రు. ఆగమాగం చేసినవి వానలు. గంగల కలిసింది రైతన్నల కష్టం. ఏపీల దిగినై కుంకి ఏనుగులు. మెల్లగా డ్యూటీకి ఎక్కిస్తారట ఆఫీసర్లు. ఊర్లు మారుతున్నాయి, పేర్లు మారుతున్నాయి, మనుషులు మారుతుర్రు, టెక్నాలజీ మారుతుంది. కాలానికి తగ్గట్టు రోజు రోజుకు అన్నీ కొత్త కొత్తగా తయారవుతున్నాయి. మరిగా మారాలి. ఎప్పటికీ ఒకటే తీరుంటే ఎట్లా? లోకాన్ని బట్టి నడవాలి. గిట్లనే ఇప్పుడు దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లు అన్నింటినీ మార్చే ఎగిరం చేస్తుర్రు సెంటర్ సర్కార్ వాళ్ళు. ఏక్సే బడికే ఏకన్నట్టే మార్చేస్తుర్రు. ఇక చూడుర్రి, మన దగ్గర ఓ 3 స్టేషన్లు చాలైనాయి. అబ్బర కొడుకో, కూకుంటే లోపలికి పోయేటట్టు ఆ మెత్తటి సోఫాలు చూడుర్రి, ఆ కుర్చీలు చూడుర్రి, కిందికి మీదికి తిరిగే మెట్లు చూడుర్రి, లిఫ్టులు చూడుర్రి. ఇది రైల్ స్టేషనా లేకపోతే విమానాల స్టేషనా అన్నట్టే ఉన్నది కదా. ఏక్సే ఏక్ సవలతులతోని ఏక్ నెంబర్ లెక్క తయారు చేసిండ్రు. మన కాకతీయ నగరి వరంగల్ రైల్ స్టేషన్ కి ఇది పాత స్టేషన్ కూలగొట్టి అన్ని తీర్ల సవలతులు పెట్టి ఇట్లా చెమకు అనేటట్టు తయారు చేసిండ్రు. ఒక్క వరంగల్ స్టేషనే కాదు, అన్ని దిక్కులకు ఇదే తిరగజేస్తాండ్రు. మొన్న చెర్లపల్లి స్టేషన్ చాలు చేసిండ్రు. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న బేగంపేట, వరంగల్, కరీంనగర్ 3 రైల్ స్టేషన్లను మోదీ సారు టీవీలో చూసుకుంటా కట్టుకొత్తి చాలు చేసిండు. అటు సారు కట్టుకొత్తాగానే ఇటు మన లీడర్ సాబులు పరదగుంజిండ్రు. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్లను హైటెక్ సవలతులతోని కొత్తగా తయారు చేస్తాండ్రు. ఇక బేగంపేటకు 27 కోట్లు ఖర్చు చేస్తే వరంగల్, కరీంనగర్ రైల్ స్టేషన్ల కొరకు 26 కోట్లు ఖర్చు చేసిండ్రట. బేగంపేట రైల్ స్టేషన్ లో సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ చాలు చేస్తే, కరీంనగర్ లో బండి సారు, వరంగల్ లో ఇంకో సెంటర్ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పరద గుంజి చాలు చేసిండ్రు. ఏ ఊరికి తగ్గట్టు ఆ ఊరి గొప్పతనం ఉట్టిపడేటట్టు రైల్ స్టేషన్లు కట్టిస్తాండ్రు. వరంగల్ లో కాకతీయ తోరణము, కాకతీయుల వైభవం తెలిసి వచ్చేటట్టు కట్టిండ్రు. ఇక ఏపీల తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్ స్టేషన్ చూడుర్రే, ఆ చెంగాలమ్మ గుడి లెక్కనే కట్టించిండ్రు. మన ఇస్రో శాస్త్రవేత్తలు కూడా పెద్ద ప్రయోగాలు చేసేటప్పుడు సూళ్లూరుపేటలో వెలిసిన చెంగాలమ్మను దర్శనం చేసుకొని పోతుంటారు. అందుకే ఆ చెంగాలమ్మ గుడి లెక్కనే రైల్ స్టేషన్ కట్టించిండ్రు అన్నట్టు. సెంటర్ మంత్రి పెమ్మసాని ఇక్కడ పరదగుంజిండు. ఏమైనా కొత్త సవలతులతోని రైల్ స్టేషన్లు చెకచెక మెరిసిపోతున్నాయి. పోన్రి, సెంటర్ సర్కార్ వాళ్ళు పంతనం చూపించిండ్రు అనుకుంటారు పబ్లిక్. ఎవ్వళ్ళెంత లొల్లి చేసినా, ఎంత మొత్తుకున్నా మా డ్యూటీ మేము చేస్తున్నాం అన్నట్టే ముంగటికి పోతుర్రు హైడ్రా ఆఫీసర్లు. వాళ్ళ రువ్వడి చూస్తుంటే జోరు ఈగింత పెంచినట్టే ఉన్నది. సర్కార్ జాగలు, చెరువుల పొంటి కబ్జాలు చేసిన వాళ్ళను అస్సలు ఇడిచిపెడతలేరు. కబ్జా ఉన్నది అనే ముచ్చట ఎరకైందంటే చాలు జేసీబీలు దిగుతున్నాయి. అంత పరంపరం చేస్తుర్రు. పొద్దుగాలనే పోయిండ్రు, మొత్తం పోతం పెట్టిండ్రు. ఇండ్లన్నీ సాపు సీపు చేసి పారేసిండ్రు. పబ్లిక్ గోస అంటే గోస కాదు. పోన్రి, అమ్మినోడు ఉన్నాడు, వస్తాను వెళ్ళాడు. అమ్మినోడు కూడా మా దగ్గరికి లక్షలు పెట్టి కొనుకొచ్చినాం. 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్ముకున్నాం. నా కొడుకు పిల్లలు, నా కొడుకు, నా కోడలు, మేము ఒక్క పూట తింటాం. ఇది చేయబట్టుకే, దీని లోన్ కట్టబట్టుకే నా కొడుకు తిరగరాని బాధలు తిరుగుతుండు కోర్టు కోసం. కోట్ల తలగబడ్డది అనేసి అక్క గోస చిన్నగా లేదు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో అయ్యింది ఈ ముచ్చట. సర్కారు భూములను, కబరస్థాన్ భూములను కబ్జా చేసి వాటిని ప్లాట్ల తీరుగా మార్చేసి కొంతమంది బద్మాషిగాళ్ళు ఏం తెలియని అమాయకులకు అంటగట్టిండ్రు. లక్షల రూపాయలు తీసుకొని గాయబైండ్రు. పాపం ఊళ్ళో భూములు అమ్ముకొని పట్నంలో పొలగానికి ఇల్లు కట్టిద్దామని జాగ కొనుక్కున్నారట. అంతల్నేగో ఇట్లా సర్కారు జాగల ఇండ్లు కట్టిండ్రని మొత్తం కూల్చి పారేసిండ్రు. అది సర్కారు జాగా అని తెలియకపోయే కదా ఇప్పుడు ఏంది దిక్కని లాభోదివోం అంటున్నారు పబ్లిక్. అంతేకాదు, ఆ జాగా అమ్మినోనికి ఫోన్లు చేసినా పట్టించుకుంటలేడట. మీదికేంచి కబ్జా చేసిన జాగల రేకుల షెడ్లు వేసి పెడుతున్నారట. ఎవరన్నా అమాయకులు దొరికితే చాలు, జాగ మాదే,
రేకుల షెడ్డు కూడా వేసినాం కదా అన్నట్టు నమ్మిచ్చి మాయ మాటలు చెప్పి అంటగడుతున్నారట. ఆఖరికి గిట్లా ఆఫీసర్లు వచ్చి కూల కొడుతుంటే అంత ఆగమైతుండ్రు అమాయక జనాలు. అందుకే పట్నంలో జాగలు కొనేటోళ్ళు 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచనలు చేయాలి అని చెప్తుండ్రు ఆఫీసర్లు. లేకపోతే లక్షల రూపాయలు గంగల పోసినట్టే. ఇగిదిట్లుంటే ఆసిఫ్ నగర్ లో ఎట్లా పడితే అట్లా ఫుట్పాత్ల మీద షెడ్లు వేసుకొని ట్రాఫిక్ జామ్ చేస్తున్నారట చాలా మంది. జిహెచ్ఎంసీ ఆఫీసర్లు పోయి మొత్తం రేకుల షెడ్లన్నీ కూల్చి పారేసిండ్రు. గిట్లా కబ్జా అనే ముచ్చట వినిపిస్తే చాలు అటు హైడ్రా ఆఫీసర్లు ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు అస్సలు ఊకుంటలేరు. ఏడికాడికి కూల్చి పారేస్తుండ్రు. మరి ఇక కూల్చేస్తున్నోళ్ళు అట్లనే కబ్జాలు చేసిన జాగలను అమాయకులకు అంటగడుతున్న మోసగాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని అడుగుతుండ్రు చాలా మంది. ఏహే ఎక్కడిది దునియాలో ఉన్న అందాలన్నీ మన తెలంగాణలో ఉన్నాయి అబ్బా. ఎసొంటి అందాన్ని చూడాలన్నా మన తానికి రావాల్సిందే. మనకే ఇన్నొద్దుల సంధి అర్థం కాలేదు కానీ అంత గొప్ప అందాలున్నాయి మరి మన తాన. అవు దునియాలున్న అందగత్తలే తిరిగి చూసేటన్ని అందాలున్నాయి అన్నట్టు అందాల పోటీలకు వచ్చిన అందగత్తలు ఇవాళ శిల్పారామంకు పోయిర్రట. ఏమేం చేసిర్రో వాళ్ళ మీద మనం కూడా ఒక కన్నేసిద్దాం పారు. వారే వా సందడంటే ఇదబ్బా. పట్టు చీరలు కట్టి షిగలు చుట్టి నెత్తిన పూలు పెట్టి ఒక్కొక్క పువ్వు వేసి సంద మామ అనుకుంటా ఉయ్యాల పాటలు వాడుకుంటా బతుకమ్మ ఆటలు ఆడుతుంటే చూసేతందుకు 2 కళ్ళు చాలలేదు పో. అవు వీళ్ళంతా పట్నం వచ్చిన అందగత్తెలే. ఇవాళ శిల్పారామం పోయిరు. అందగత్తెలు వస్తున్నారని ఇగో గిట్ల చిన్న చిన్న పొల్లగాళ్ళంతా కోలాటాలు చేసుకుంటా ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు అందగత్తెల్ని. అగదుడు పసుపు పచ్చడి పూలు చేతులు పట్టుకొని శిల్పారామం మొత్తం కలియ తిరిగిరు అందగత్తెలు. ఒక్కొక్కటి చూసుకుంటా ఒక మురిపెం కాదు వాళ్ళది. చిన్నపిల్లలతో స్టెప్పులు వేసిర్రు, బుట్టలల్లిర్రు, కుండలు చేసిర్రు, చీరలు చుట్టిర్రు, బొమ్మలు చూసి మురిసిర్రు. గా బొమ్మలు తయారు చేస్తుంటే రంగులు అద్దిర్రు. ఇగో గీ అక్కకు బుడ్డ పిల్లని చూడంగానే ముద్దు కనిపించినట్టున్నది. పిల్లని సంకనెత్తుకొని సెల్ఫీ తీసుకుంటుంది. ఇక ఇదిట్టుంటే అటు సరూర్ నగర్ లో ఉన్న విక్టోరియా హోమ్ కూడా ఓ 107 మంది దానిక అందగత్తెలు పోయిర్రు. అక్కడ ఉండేటి చిన్న పొల్లగాళ్లతోని ఆటలు ఆడిర్రు, పాటలు పాడిర్రు, ముద్దు చేసిర్రు. అంతేకాదు అక్కడ పెట్టిన కంప్యూటర్ ల్యాబ్ ను కూడా సాల్వ్ చేసిర్రు వాళ్ళే. అయితే 1905 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ నిజాం గుర్తుగా ఇప్పుడు సరూర్ నగర్ లో ఉన్న విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమాన్ని పెట్టిర్రు. 1953లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సార్ చెప్పిండని అనాథాశ్రమం అనేటి పేర్లు తీసేసి హోమ్ అని పెట్టిర్రు. అయితే ఇప్పుడున్న ఈ హోమ్ మెట్రో స్టేషన్ కు పక్క పోయింటే ఉంటది. అంత గొప్ప చరిత్ర ఉన్నది కాబట్టి ఇప్పుడు మన దానికి వచ్చిన అందగత్తల్ని అక్కడికి తీసుకుపోయి చూపెట్టిర్రు అన్నట్టు మన గవర్నమెంట్ వాళ్ళు. అందాల పోటీలు అంటే హైదరాబాదులనే కాదు తెలంగాణలో చూడాల్సిన జాగలు గుళ్ళు గోపురాలన్నీ చూపెడుతున్నారు గిట్లా. అట్టయితే మన టూరిజం గొప్పతనం ఇగింత దునియాకి ఎలకైతుందని మన గవర్నమెంట్ వాళ్ళ ఆపోచన కావచ్చు మళ్ళా. నాయకుడు అంటే 10 మందితోని జేజేలు కొట్టించుకున్నాడు కాదు. ముందు ఆ 10 మందికి ఏదన్నా ఆపద ఉంటే అన్నీ తానే ముంగడపడాలి. నేనున్నా అని ధైర్యం చెప్పాలి. ఆగో గీ మాటకు అతికినట్లు సరిపోయేటట్లున్నాడు మన మాజీ మంత్రి కేటీఆర్ సారు. మొన్న బతుకు తెరువు పోయిందని బాధపడ్డ షీనన్నకు దుఃఖం పెట్టించి ఆదుకున్న ముచ్చట యాదుకుంది కదా. ఆగో గా ముచ్చట మరవక ముందే సౌదీల పానం బాలేని ఓ అన్నకు కేటీఆర్ సారే పెద్ద దిక్కయ్యిండు. గిరికెల కుర్చీల కూర్చొని గొడగొడ శోకం పెట్టుకుంటూ వస్తున్న అన్న చూస్తురు కదా. గీ అన్న పేరు మంద మహేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి అన్నోళ్ళ ఊరు. అయితే గీ అన్న సౌదీలో ఉంటాడు. మొన్న ఏదో టక్కరైతే అన్నెమ్మటి ఉన్నోళ్ళంతా జీవిడిస్తే ఈ ఒక్కడు దెబ్బలు తగిలి పానాలతోని బయటపడ్డాడు. గా ముచ్చట కేటీఆర్ సార్ కు ఏడుసుకుంటే చెప్పిండు మహేష్ అన్న. నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గత మందికి నష్టమైన నీకేం కాలే. అదే అదృష్టం ఒక రకంగా. నేనేం చేస్తా అంటే మనోళ్ళు ఉన్నారు, సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికెళ్ళిన తర్వాత నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి తీసుకొస్తాను. నీ నసీబ్ మంచిగా ఉంది బిడ్డ. నిన్నీడికి తోలుకొస్తా, నువ్వేం ధైర్యం జడకు. నేనున్నా. మీకు మందులు, విమానం టికెట్, వచ్చేటప్పుడు అయ్యే ఖర్చులన్నీ నేనే బరాయించుకుంటా. నాది జిమ్మేదారి అని అన్నకు వివరంగా చెప్పి ఇంటోళ్లకు నిమ్మలంగా ఉండమని సముదాయించిండు. అట్లా మాట ఇచ్చిండో లేదో ఎమ్మటే మన హైదరాబాద్ కు తీసుకొచ్చిండు సారు. అయితే మొదలు మన తాన ఓ పెద్ద దవాఖానోళ్లకు ముచ్చట ఎరక చేసిండు సారు. వాళ్ళు సౌదీ దవాఖానోళ్లకు ఉత్తరం రాసిర్రట. పేషెంట్ ను మీరు తోలుడే ఆల్చాం, మేం షరీక చేసుకొని ట్రీట్మెంట్ చాలు చేస్తామని చెప్పిర్రట. దీంతోని అక్కడికెంచి దన్నుమని తీసుకొచ్చిర్రు అన్నలు. ఇక గాలి మోటార్ డిపోలో దిగంగానే ఇంటోళ్ళది ఒకేడుపు కాదు.
వాళ్ళని చూసి అన్న కూడా మస్తు చెంచరిల్లిండు. అప్పటికే బయట అంబులెన్స్ తయారు ఉండుతోని వెంటనే దాకానకేసుకుపోయిర్రు. మొన్న మలేషియా దేశంలో ఖానాపూరోళ్ళు జైల్లో పడునుండే కదా, ఆగో వాళ్ళను కూడా ఇంటికి తోలుకొచ్చింది కేటీఆర్ సారే. కాన్రాని దేశంలో జైల్లో పడ్డావు. ఇక మనం ఇంటికి పోతామో పోమో అనుకున్న యాళ్ళ కేటీఆర్ సార్ సాయం చేస్తే ఇల్లు చేరిర్రు. ఇక ఇంటికి వచ్చుడే ఆలస్యం, ఎమ్మటే ఊరికి సాను కలిసిర్రు. ముచ్చట ఎరక చేసుకుని ఇంటోళ్ళంతా కళ్ళ పొంటి నీళ్లు తీసిర్రు. గిట్ల ఎవ్వరు ఆపదలున్నా నేనున్నా అని ధైర్యం చెప్తుండు కేటీఆర్ సారు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్య కావ్యం. అమ్మో నాకు మొత్తం రాదు కానీ రాత్రిళ్ళు ఏమన్నా భయం అయితే అందరూ గిట్లనే తలుచుకుంటారు అంజన్నను. చిన్న పొలగాళ్లకు చీడపీడలు తలగకుండా మెడల అంజన్న బిల్లలు కడతారు అమ్మ నాయనలు. అంజన్న పేరు తలుచుకుంటే పెయ్యిలున్న భయం అంతా పోతుంది. ఆగు అసొంటి అంజన్న పుట్టినరోజు ఇయ్యాల. గా పండుగ ఎట్లెట్లయ్యిందో అరుచుకొని వద్దాం పారు. ఎటు చూడు సాములే, ఇరుములు నెత్తిన పెట్టుకొని అంజన్న పాటలు పాడుకుంటా భజనలు చేసుకుంటా అంజన్నను తలుసుకుంటా కొండగట్టుకొచ్చారు. ఇరుముళ్ళు నెత్తిన పెట్టుకొని వచ్చి అంజన్నను దర్శనం చేసుకున్నాక ఇరుముళ్ళు చెల్లిచ్చారు. ఆంజనేయ స్వామి మాలలేసుకున్న సాములు అటంక గుండంలో తానాలు చేసి మొక్కులు పెట్టుకున్నారు. మాలలు తీసి దీక్షలు ఇడిచిరు సాములు. ఒక్క కొండగట్టులనే కాదుళ్ళు, అన్ని హనుమానుకుల పూజలు, అభిషేకాలు, భజనలు, కీర్తనలు, అంజన్న పాటలు. అబ్బో చూసేతందుకు 2 కళ్ళు చాలలేదంటే నమ్మూరి. గోదాట్ల తానాలు చేసి భద్రాద్రి రాములోని గుళ్ళే దీక్షలు ఇడిచిరు సాములు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అటు ఏపీలో కూడా అంజన్న గుళ్ళని కిక్కిల్చినాయి. రాయలసీమ జిల్లాలనే పేరున్న కడప జిల్లా చక్రాయపేట మండలంలో ఉన్న గండి వీరాంజనేయ స్వామి గుడికి కూడా బగ్గొచ్చిర్రు అంజన్న భక్తులు. మాలలేసుకున్నోళ్లే కాదు ఉత్తోళ్ళు కూడా బగ్గనే కదిలొచ్చిర్రు. తిరుమల తిరుపతికేంచి వచ్చిన పెద్ద అయ్యవార్లు మూల విరాట్ను ముద్దుగా శృంగారించి పెద్ద పూజలు చేసిర్రు. గిట్లా ఆటలు పాటలు భజనలు కీర్తనలతోని మా భక్తిగా కొలుసుకున్నారు అబ్బా అంజన్నను. ఈ వానలు చల్లగుండా పడాలే పడాలే అని కప్పతల్లి ఆటలు ఆడినప్పుడేమో ఒక్క షినుకు పడదు. వద్దు అనుకున్నప్పుడేమో పొల్లు పొల్లు పడి జనాన్ని ఆగం చేస్తాయి. ఇగో గిట్ల నిన్నీయాల పడ్డ వానల్ని చూస్తుంటే అట్లనే ఉంది జనాల గోస. పండించిన పంట అమ్ముకుందామని రైతులు చూస్తుంటే పిలువని సుట్టమోలే వచ్చి అందరినీ తెల్లు తెలు చేసింది. ఇక చూడుర్రి జోరు వానలకు రైతులు ఎన్ని గోసలు పడుతుర్రు. చూస్తురా వానలకు వడ్లు ఎట్లా మొలకలొచ్చినాయో. ఎటగాలం వానలకు రైతులకు వచ్చిన కష్టం గిది. అమ్ముకుందామని మార్కెట్లకు పట్టుకొస్తే టైంకు కాంటా పెట్టక ఈ కథ దాపురమైంది. దీంతోని మేం ఏం తిని బతకాలే అని ఆర్మూర్ కాడ రోడ్డు మీద ధర్నాకు దిగిర్రు రైతులు. ఎమ్మెల్యే గాని కలెక్టరే గాని గెలిచిన రేవంత్ రెడ్డి అన్న గాని దయచేసి రైతులు ఎక్కడైనా గాని మోసం చెయ్యకుండా, రేవంత్ అన్న నువ్వు గెలిచినప్పుడు గెలక ముందు అన్ని చెప్పినావు, గెలిచినాకట మా అడ్ల ధర ఏందో కడత లేకుండా మా అడ్లను నువ్వు కొనాలా? తడిసిన వడ్లను ఇట్లున్నాయి అట్లున్నాయి అని వంకలు పెట్టకుండా సర్కారే కొనాలే, రైతులను ఆదుకోవాలి. లేకుంటే అందరం ఒకటే జంగు లేపుతాం అన్నట్లు మాట్లాడుకొచ్చిర్రు రైతులు. అటు ఆదిలాబాదు, నిర్మల్, ఖానాపూర్, బెల్లంపల్లి, చెన్నూర్ల దిక్కు కూడా ఎటు చూసినా రైతుల తిప్పలు చిన్నలేవు. మార్కెట్ల వడ్లు దడిచి ఆగమైనోళ్లు కొందరైతే కల్లాల వడ్లు కొట్టుకుపోయి తెల్లైనోళ్లు కొందరు. గిట్ల ఎవ్వల్ని కదిలిచ్చినా వడ్లు దడిచినాయి. అధికారులు పరదాలు ఇస్తలేరు, టైంకు కాంటా పెడతలేరు, లారీలు వస్తలేవని చెప్పుకుంటే బాధెల పోసుకుంటుర్రు. ఇటు యాదాద్రి, భువనగిరి జిల్లాల చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ల కూడా జోరు వానవడి వడ్లన్నీ దడిచినాయి. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో అన్నారం అనే ఊళ్ళే ఎంకన్న అనే ఈ రైతు వడ్లు తెచ్చి నెల రోజులైందట. ఆయన కూడా ఇదివరి దాకా కాంట కాలేదట. ఎవ్వరు కోయరా ముందు ఏటవతల ఫస్ట్ కోసింది ఎంకన్న ఒడ్డు. ఈ ఏరియాలో ఎవరు కోయలే. తర్వాత ఈడికి వచ్చినాక ఈ ఒడ్డు మ్యాచర్ చూపించడానికి ఈయన వచ్చినప్పుడు ఏవో మేడం గారు లేరు. ఈయన వచ్చినప్పుడు మేడం లేదు, మేడం వచ్చినప్పుడు ఈయన తెలియదు. ఈయన తెలియక రాసి వెనకబడ్డది. కాకపోతే వాళ్ళకి తెలిసినప్పుడు ఈ తీపిచ్చినప్పుడు ఒక పాయింట్ తక్కువ ఉంది మేము పెట్టిస్తానని చెప్పి ఈయనని ఆబ్జెక్షన్ పెట్టిరు. అందువల్ల ఈయన ఎప్పుడు వచ్చినా నీ ఒడ్డు మ్యాచర్ రాలే, నీకు ఏది లేదు, నీకు లేదు, నీ సీరియల్ అనుకుందని చెప్పి ఇక్కడ ఈ ఐకేపీ సెంటర్లో ఒక 10 కుప్ప అయినది.
పదో కుప్పకు ఈయన ఇప్పటిదాకా కూడా ఇప్పటికో ఎన్నో లారీలు పోయినాయి కానీ ఈయన ఒకటి ఇంకా కాటా పెడతలేదు. ఏంటిరా గిన్ని రోజుల సంధి కాంటా పెట్టరా అమాయకున్నని చెప్పి నన్ను ఆగం చేయాలని చూస్తారా అని ఆయనతో పెట్రోల్ పోసి అంటించుకోబోతే తోటి రైతులు చూసి ఆపిర్రు. ముచ్చటెరికైన పోలీసోళ్ళు వచ్చి కాంటా పెట్టిస్తామని హామీ ఇచ్చిర్రట. కానీ ఎటగాలం వానలు చేయంగా రైతుల తిప్పల చిన్నగా లేవుల్లా కాంటాలు ఎటక వడ్లన్నీ మొలకలు వచ్చి పనికి రాకుండా అవుతున్నాయి. మరి ఇప్పటికన్నా వంకలు పెట్టకుండా వడ్లు కొనుడు చాలు చేస్తారో లేదో చూడాలి అన్నట్లు ఇంకో 3-4 వద్దులు కూడా జోరు వానలు ఉన్నాయటనే రైతన్న జర్ర ధాన్యం పాయలం మరి. ఇప్పుడు ఏదన్నా అయితే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని అంటారు. అంటే దేంతోనైతే మన తిప్పలు అయ్యిందో దాంతోనే తిప్పికొట్టాలన్నట్టు. అగో అట్లనే కోతులతోని తిప్పలైతే కొండంగిని పట్టుకొచ్చి భయపెట్టినట్టు ఏనుగులతోని తిప్పలవుతుందని కుంకి ఏనుగుల్ని పట్టుకొచ్చిర్రు ఏపీ సర్కార్ వాళ్ళు. అట్లొచ్చిన కుంకి ఏనుగుల పనితనం ఎట్లున్నదో అరుసుకొనొద్దాం పారి. రైట్, కర్ణాటకకేంచి పట్టుకొచ్చిన కుంకి ఏనుగులు ఆంధ్రాలో దిగినాయి. బెంగళూరుకేంచి చిత్తూరుకు మొత్తం 6 కుంకి ఏనుగుల్ని పట్టుకొచ్చిర్రు గవర్నమెంట్ వాళ్ళు. అందులో 4ంటిని అర్ధమరాత్రి పలమనేరు ముసల్ల మడుగులున్న ఏనుగుల బేస్ క్యాంపుకు తోలిచ్చిర్రు. ఇంకో 2ంటిని తిరుపతి జూ పార్కులో పెట్టిర్రు అధికారులు. మరిగా కుంకి ఏనుగులు ఏం పని చేస్తాయి అంటారా? ఆటి పని ఆటికే ఉంటది. మళ్ళా అడవిలు ఉండేటి ఏనుగులు ఊళ్ళ మీద పడుతున్నాయి, పబ్లిక్ కు బొగులు పట్టిస్తున్నాయి, పంట చేలన్నీ పొరక చేస్తున్నాయి అని చెప్పుకున్నాం కదా ఇంతకు మునుపు. ఇక ఇప్పటి సందిగా అడవిలు ఉండేటి ఏనుగుల్ని ఊళ్ళకు రాకుండా కావలి కాస్తాయి అన్నట్టు ఈ కుంకి ఏనుగులు. అయితే ఇప్పుడు అధికారుల నజరంతా బేస్ క్యాంపులు ఉన్న 4 కుంకి ఏనుగుల మీదనే ఉన్నదట నుళ్ళు. అవి ఉండేటందుకు అన్ని తీర సవలతులు చేసిరు ఆంధ్ర అధికారులు. వాటికి పెట్టేటి దానా సంగతి ఏంది, అవి ఏం తింటాయి, ఏ దానా పెట్టాలనేటి లెక్కలేసుకుంటున్నాడు ఇప్పుడు. అయితే చిత్తూరు జిల్లాలో చీటికి మాటికి ఏనుగులు మందకు మందొచ్చి ఊళ్ళ మీద పడుతున్నాయి, పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నాయి. ఇక పంట పొలాలైతే పొరక కొన్ని దుక్కుల పబ్లిక్ పానాలు కూడా తీసినాయి. మళ్ళా గావిటిని ఆగబట్టుడు మనుషులతోనైతే లేదని ఇగో గిట్లా కర్ణాటకకేంచి పెద్ద ఏనుగుల్ని దింపిరన్నట్టు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. గమ్మతేందంటే ఈ కుంకి ఏనుగులకు చిన్నప్పటి సందే ట్రైనింగ్ ఇచ్చిరాట. అట్టిప్పుడు మనతానికొచ్చి అడవి ఏనుగులు ఊళ్ళకు రాకుండా గస్తీ కాసే కొలువులకు ఎక్కినాయి అన్నట్టు. మరి చూడాలే వాటి పనితనం ఎట్టుంటుందో అనేటిదిగా రేపు. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధనాయి కూడా ఒకసారి చూసేర్రి. ఊకే సైడ్ ఇస్తే ఓడిచిపోయేదానికి ఎంత కథ అయింది చూడుర్రి. ఇగో గీడ బస్ డ్రైవర్ సీట్ బయటంగా ఆపని సైగ చేస్తున్నాడు చూడుర్రి. ఈ అన్న ఓ గూడ్స్ బండి డ్రైవరు. అయితే ఈ బస్ మియాపూర్ ఆల్వెన్ క్రాస్ రోడ్ దిక్కు పోగానే కిక్కి అని హారన్ కొట్టిందట గూడ్స్ బండి. ఆయన కూడా బస్ డ్రైవర్ అన్న అలవాటైన తీర్లా అట్లనే దంచకపోయిందట. దీంతోని కోపానికి వచ్చిన ఇంకో డ్రైవర్ అన్న గిట్ల కోపం వచ్చి సైడ్ ఇయనికే ఏమైంది, మీ బస్ డ్రైవర్లంతా ఇంతేనా అని బస్ పక్కకు ఆపిండు. అంతేకాదు వచ్చిన బస్ డ్రైవర్ అన్న ఫోన్ కూడా గుంజుకుండు. దీంతోని ప్రయాణికులు దిగి ఇంత దానికి ఇంత రాష్ట్రంగా అవసరమా అన్నయ్య జాందో అని సంధాయించిర్రు. దీని దొంగ మోకాళ్ళ షేపు కస్టమర్ తీర్లొచ్చి ఎంత పనిచేసిండో చూడుర్రి. ఇది శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలున్న ఓ బంగారం షాపు. అయితే బుధవారం రాత్రి గీ టోపోడు మరి దొంగతనం చేయాలి అని ఫిక్స్ అయ్యిండో ఏం పాడో గాని ఆయనతో ముఖం కాని రాకుండా ఓ మాస్క్ తగిలించుకొని వచ్చిండు. ఆ సేటు ఓ 3 తులాల బంగారం చైన్ చూపి అని అనగానే పాపం దుక్న పైన తీసి ముంగట పెట్టిండు. ఏది కావాలో చూసుకోర్రి సార్ అని అంటుండగానే వచ్చినగా అడ్డదాకులోడు 3 తులాల గొలుసు అందుకొని ఉరుకుడు పెట్టిండు. జర్ర చేపట్టనే గట్లయ్యేసరికి పాపం దుక్న పోళ్లకు ఏం చేయాలో సమజ్గాలే. ఎమ్మటే ఓనర్ నాన్నారావు పోయి పోలీస్ టౌన్ లో ఫిర్యాదు ఇచ్చిండు. చూసిరు కదా బంగారం దుక్న పోళ్ళు ఇసొంటోళ్ళు వస్తుర్రు, జర్ర పాయలంగుండూరి. మరి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు జోరుగా బయలుదేరిరు భక్తులు. 8వ రోజు శీతం మంది రాగా తొవ్వలన్నీ ఫుల్ జామ్ అయినాయి. మహాదేవ్పూర్ కాడ నుంచి కాళేశ్వరం పోయే తొవ్వైతే 10 కిలోమీటర్ల మందం జమైంది. ఇక చూడుర్రి డ్రోన్ కెమెరా పెట్టి చూస్తే గిట్లున్నది. అయితే బేస్తారం సంది 1 వే పెట్టిర్రట పోలీసోళ్ళు. అయినా కూడా బండ్లు బొచ్చడు వచ్చేటోరకు మళ్ళా ఎప్పటి కథనే అయ్యింది. కాబట్టి పుష్కరాలకు పోయే భక్తులారా జర్ర ట్రాఫిక్ ఎట్లుంది ఏం కథ అని 1కి 2 మాటలు చూసుకొని పొర్రి. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.